ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యాలు ఆందోళన బట్టబట్టాయి, సమ్మెకు కూడా పిలుపునిచ్చాయి. అయితే ప్రభుత్వం తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యంతో చేసినటువంటి చర్చలు ఫలించాయి. ఎట్టకేలకు 600 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సుంకత చూపింది. ఈ రోజు లేదంటే మరో 2 రోజుల్లో ఆ బకాయిలను కూడా చెల్లించే అవకాశం అయితే ఉంది. అయితే విడతల వారీగా మిగిలినటువంటి బకాయిలను కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కూడా వెనక్కి తగ్గాయి, అటు సమ్మెను కూడా ఉపసంహరించుకున్నాయి. నిన్నటి నుంచి కళాశాలలు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు కూడా ఈ అంశంపై మొదటి నుంచి అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అనుసరిస్తున్నటువంటి ఆందోళనకు కూడా మద్దతు తెలిపాయి. నిరుపేద విద్యార్థులు మొదటి నుంచి కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు కోట్ల రూపాయలు పేరుకుపోయినటువంటి ఆ బకాయిల విషయంలో ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం అటు ఆందోళనకు పూర్తిగా వెనక్కి తగ్గాలని కూడా మొదటి నుంచి విద్యార్థి సంఘాలు ఆందోళనకు మద్దతుగా నిలిచాయి. భిక్షాటన కావచ్చు, వినూత్న నిరసనలతో ప్రభుత్వంపై నిరసనలు, విమర్శలు కూడా వ్యక్తం చేశాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చేసినటువంటి ఆందోళనకు కారణంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనుకుంటున్నారా? ఇంకా బకాయిలు, 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, అవన్నీ విడతల వారిగా ప్రభుత్వం విడుదల చేస్తున్న నమ్మకం, ఆశాభావం వ్యక్తం చేస్తారా? ఈరోజు పేద విద్యార్థులు చదువుకునేటువంటి స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని మా ప్రభుత్వ హయాంలోనే మేము ప్రారంభించామని చెప్పేసి అని గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులను ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాము. మీ టైంలో మీరు అధికారంలోకి ఉన్నటువంటి సందర్భంలోనే 1000 కోట్ల రూపాయలు కూడా స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉన్నవి. ఇదే సందర్భంలో అటు ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేసిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. మరి వీటి మీద మీరు స్పందించాల్సింది పోయి ఈరోజు విజిలెన్స్ల పేరుతోటి అటు ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలో కనీసం నామ్స్ లేవని చెప్పేసి మీరు ఈ సందర్భంగా మీరు విజిలెన్స్ ఆర్డర్స్ చేయడం అంటే దీన్ని మేము ఏ రకంగా భావిస్తున్నాం అంటే అటు యాజమాన్యాలని భయభ్రాంతులకు గురి చేయడంగానే మేము భావిస్తూ ఉన్నాము. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే మీరు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి అని ఒక పక్క అటు యాజమాన్యాలు బంధుకు పిలుపునిచ్చాయి, మరో పక్క మీరేమో విజిలెన్స్ దాడులు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఇవి దేనికండి? ఒక పక్క వారు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము, మీరు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, బెదిరించడం ధోరణి ఏతుందో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీ విద్యార్థి సంఘాలు ఒకటి తెలియజేస్తా ఉన్నాము, మీరు పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విషయంలో మీరు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అంటా ఉన్నారు. డబ్బులు లేనప్పుడు మీరు అనేక రకాల స్కీమ్స్ పెడతా ఉన్నారు. ఈరోజు అనేక రకాల స్కీమ్స్ వల్ల ఎవరికి ఉపయోగపడుతుందనండి? వాళ్ళ వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది. కానీ విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ కనుక మీరు ఇస్తే రేపటి భవిష్యత్తు, రేపు తెలంగాణకి ఉన్నటువంటి యువత విద్యార్థులు రేపటి వాళ్ళ భవిష్యత్తులో సెట్ అయితే తెలంగాణ యువత మొత్తం కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మంత్రిగా మీరుండి అటువంటి మాటలు మాట్లాడడం అవుతుందో అది కరెక్ట్ కాదు. తక్షణం మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇవ్వాల్సిన స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ మొత్తం కూడా విడుదల చేయాలి. గత ప్రభుత్వ హయాంలో అదే విధంగా ఉన్నాయి, మీ ప్రభుత్వ హయాంలో ఉన్నాయి. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి మీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. మరి మీ ప్రభుత్వ హయాంలో కూడా మీరు ఈ విధంగా చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అంటే ప్రభుత్వం చెప్తుంది ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయి, డొనేషన్ల సమయంలో పూర్తిగా అక్రమాలకు పాల్పడినటువంటి అవే కళాశాల యాజమాన్యాలు పూర్తిగా నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించకుండా ఇలాంటి బ్లాక్మెయిల్కు పాల్పడడం సరికాదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలపై ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి ఆ ఒక పరోక్షమైనటువంటి దాడిలో విద్యార్థి సంఘాలు మాత్రం పూర్తిగా నిరుపేద విద్యార్థుల వైపు నిలిచాయి, అటు ఆ కళాశాల యాజమాన్యాలకు కూడా మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. సో మీరు ఎవరి వైపు ఉన్నారు? ప్రభుత్వం వైపు ఉన్నారా, లేదంటే నిరుపేద విద్యార్థుల వైపు ఉన్నారా, లేదంటే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ఉన్నారా? నా పేరు చింతల రమేష్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా నాయకులు. మేము ఖచ్చితంగా అల్టిమేట్గా పేద విద్యార్థుల వైపే ఉంటాము. ఎందుకనంటే వాళ్ళ విద్యార్థుల హక్కుల కోసం పోరాడే సంఘాలుగా విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నాం. అయితే ఈ రియంబర్స్మెంట్ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినప్పుడు దీన్ని ఒక రాజకీయంగా కూడా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళ సపోర్ట్గా ఉండే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇది రాజకీయంగా చూడొద్దు సీఎం గారు. ఎందుకనంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. మరి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న వాళ్ళపై కేసీఆర్ నడుకుండానంటే అది ఒక రకంగా విద్యార్థులను బ్లాక్మెయిల్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే అదే సందర్భంలో ఇవాళ ప్రైవేటు, కార్పొరేటు ఇవాళ ఈ యాజమాన్యాల్లో కొంతమంది సీఎం గారు అన్నట్టుగానే కొంతమంది ఉన్నారు. అందులో ఎంతమంది ఉన్నారు? ఏళ్ళ మీద లెక్క పెడితే 10 మంది, 15, 20 మంది ఉంటారు. కానీ చాలామంది యాజమాన్యాలు ఇవాళ కేవలం బడ్జెట్ పెట్టి వాళ్ళకి డిగ్రీ కాలేజీల్లో కనీసం వాళ్ళు రోజువారీగా గడపడానికి కూడా ఇబ్బంది పడుతున్న కాలేజీలు మెజారిటీగా ఉన్నాయి.
అంటే ఒక 90% కాలేజీలు మొత్తం కూడా ఇలా మూతపడే పరిస్థితి వచ్చింది. నువ్వు కేవలం ఒక 10% కాలేజీలు వాళ్ళు డొనేషన్ ఫీజులు పెంచుకున్నారనో, లేకపోతే వాళ్ళు అదనంగా పర్మిషన్లకు వచ్చారు, ఒకళ్ళిద్దరు వస్తే వాళ్ళకి ఇవ్వకండి. కానీ అది సాకుగా చూపించి మొత్తం అసలు ఈ కాలేజీలే ఇట్లా తయారైనాయి అనే పద్ధతిలో మాట్లాడడం అనేది సరైంది కాదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికే దిగొచ్చింది. విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగానే ప్రభుత్వం దిగొచ్చింది తప్ప మరేమీ కాదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు 600 కోట్లు రిలీజ్ చేయకపోతే మాత్రం దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. ఇంకా ఏదైనా సమస్య ఉంటే మాత్రం దీన్ని పెద్ద ఎత్తునే రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలకు ఇంకా సిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం చెప్తుంది సంక్షేమ పథకాలకు భారీ మొత్తంలో బడ్జెట్ వెచ్చించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి విద్యార్థి సంఘాలకు కూడా తెలుసు. కానీ ఈ స్థాయిలో ఆందోళనకు పిలుపునివ్వడం కావచ్చు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు మద్దతు ఇవ్వడం కూడా సరైంది కాదు అనేది ప్రధానంగా ప్రభుత్వం నుంచి కూడా ఒక వాదన వినిపిస్తుంది. సో మీరేం చెప్తారు ఈ అంశం? విద్యార్థి సంఘాలుగా మేము యాజమాన్యాలకు సపోర్ట్ కాదు, పేద విద్యార్థులకి మేము సపోర్ట్. విద్యార్థులకి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల మీద మేము పోరాటాలకి ఎనీ టైం కూడా మేము సిద్ధంగా ఉంటాం. గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్లు ఉన్నాయో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్, ఆ ప్రభుత్వం మీద కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగించినాయి. ఆ సందర్భంగా అప్పుడున్న ప్రభుత్వం కూడా కొన్ని వేసిన పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది. అనేక హామీలు ఇచ్చి కూడా విద్యారంగానికి బడ్జెట్ కూడా కొద్దిగా కూడా కేటాయించకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో 10,300 కోట్లు పెండింగ్లు ఉన్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి 900 కోట్లు మేము విడుదల చేస్తామని చెప్పిండు. దాంట్లో 600 కోట్లు కూడా ఈ 3 రోజులనే విడుదల చేస్తామని చెప్పిండు. గతంలో కూడా దసరాకి 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు భర్తీ చేస్తామని చెప్పి విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా విద్యార్థుల మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే తక్షణమే 900 కోట్లు ఏవైతే మీరు హామీ ఇచ్చారో వాటిని విడుదల చేసి అప్పుడు మీరు విజిలెన్స్ దాడులు ఏవైతే చేస్తారో దాని మీద దాడులు చేయండి. మీకు కాదనట్లే. మేము గతంలో విద్యార్థి సంఘాలు కూడా విజిలెన్స్ దాడులు చేయండి అంటే మీరు ఎందుకు చేయలేదని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంటే ప్రైవేట్ యాజమాన్యాలు బంధుకు పిలుపునిస్తే వాళ్ళు అక్కడికి వచ్చి సమ్మెలు చేస్తే వాళ్ళకి మీరు భయాందోళన కలిగిస్తున్నారు, బెదిరింపులు చేస్తారు. ఇలాంటి బెదిరింపులకి ఖమ్మం జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు ఏవి భయపడవు. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకొని విద్యార్థులకు న్యాయం చేసేలాగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకుంటున్న ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకు కూడా ఇంతవరకు స్కాలర్షిప్లు పల్లె. ప్రైవేట్ వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళకి వేస్తారు. మరి ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్న విద్యార్థులకు ఎందుకు వేయట్లేదని చెప్పి కూడా మేము సందర్భంగా వారిని అడుగుతున్నాం. వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా పీడీఎస్గా మేము వారికి తెలియజేస్తాం. గత ప్రభుత్వ పనితీరు వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా శాఖ ఈ స్థాయిలో అధోగతి పాలైందని చెప్పి స్వయంగా ప్రస్తుతం దానిని నేనే రివ్యూ చేస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం, 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ను అటు విద్యాశాఖకు తెలంగాణలో కేటాయిస్తున్నాం, నిరుపేదల విద్యార్థుల ముఖాల్లో వెలుగులు నింపాలనే తమ ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి విద్యాసంఘ నేతలకు అవి అర్థం కావట్లేదా, కనిపించట్లేదు? అశోక్, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే విద్యార్థులకి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తాము, పేద మధ్యతరగతి విద్యార్థులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చాలా దంపుడు ఉపన్యాసాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్స్కి మాకు సంబంధం లేదు, ఫీజు రియంబర్స్మెంట్కి మాకు సంబంధం లేదని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు పేద విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. విద్యార్థులకి ఉన్నత విద్యని అందం ద్రాక్షలా మార్చేందుకోసమే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి విద్యార్థులను ఆదుకొని స్కిల్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామంటున్నారు. స్కిల్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం ఒక భాగం అయితే, విద్యార్థులకి ఉన్నత విద్యా వ్యవస్థ అందాలంటే లేదా ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీ ట్రాన్స్ఫర్ కావాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళకు ప్రధానంగా సర్టిఫికేట్లు అవసరం అవుతూ ఉంటాయి. ఈ సర్టిఫికేట్లు అవసరమైన క్రమంలో యాజమాన్యం ఇప్పుడు విద్యార్థుల్ని కాలేజీల చుట్టూ తిప్పుకుంటున్నారు, లేదా ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవడానికి నిరాకరించి కాలేజీల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదంతా విద్యార్థులు అనుభవిస్తున్నటువంటి బాధ. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల విద్యార్థులు అందుకున్నటువంటి బాధగా భావిస్తూ ఉన్నాం. వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తారు. లేని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు లేదా విద్యార్థులు కావచ్చు అందరం పెద్ద ఎత్తున ఉద్యమం చేసేదానికోసం సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 600 కోట్ల రూపాయలను కూడా చెల్లిస్తామని చెప్పి మీరు సంతృప్తికరంగా ఉన్నారు ప్రభుత్వ ప్రకటనతో? నా పేరు సురేష్, జార్జిరెడ్డి పీడిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ఈరోజు
ఇప్పటికే గతంలో సమ్మెకు పోతే మేము దీపావళికి దసరాకి 600 కోట్లు విడుదల చేస్తాము, మళ్ళీ 600 కోట్లు విడతల వారీగా విడుదల చేస్తామని హామీని తుంగలో దొక్కారు. వాస్తవానికి నమ్మకం అనేటువంటిది విశ్వాసం కల్పించాలి. ఈరోజు గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ 2 ఏళ్ల కాలంలోనే అనేక సార్లు మేనేజ్మెంట్లు పోయి ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే మీరు ఎట్లా పసిగుడ్డుగా ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని మీరు ఎట్లా ప్రశ్నిస్తారని చెప్పేసి ఆ రోజు బెదిరించారు. ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్ ఫీజుకు సంబంధించినటువంటి మాకు రియంబర్స్మెంట్ రాక మేము కళాశాలలు నడపలేకపోతున్నాం అని అంటే, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు వీళ్ళు వాళ్ళ చదువులు ఆగమవుతారని చెప్పేసి ఆ రోజు బతిలాడి విద్యార్థులందరినీ మీరు రోడ్డు బాట పట్టకుండా మళ్ళీ ఎగ్జామ్స్ వాళ్ళని బతిలాడి మేనేజ్మెంట్లు బతిలాడి ఎగ్జామ్స్ నిర్వహించారు. మరి ఇన్ని చేసినటువంటి ఇంతకాలం ఇన్ని జరిగిన కాలంలో కూడా ఈ రోజు వరకు కూడా ఒక్కదాని మీద కూడా సరైనటువంటి ప్రకటనని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు చేసినటువంటి ప్రకటనను కూడా దాన్ని స్వీకరించడానికి అసలు వాళ్ళ ప్రకటన అమలు చేస్తారా లేదా అనేటువంటి ప్రశ్న మాత్రం వ్యక్తం చేయదలుచుకున్నాం. ఎందుకనంటే గత 3 ప్రకటనలు కూడా ఈ విద్యార్థులకు కానీ యాజమాన్యాలు కానీ స్పష్టమైనటువంటి హామీని అమలు చేయకపోవటం అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. ఇంకొకటి మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం, మీరు విద్యా సంస్థలు బాగలేవు, ల్యాబులు లేవు, టెక్నీషియన్ లేవు, సరైనటువంటి కాలేజీలో సౌకర్యాలు లేవు అని చెప్పేసి మీరు బెదిరిస్తుంటాం అని అంటే, మరి ఇన్ని రోజులు ఏం చేశారు? రియంబర్స్మెంట్ ఇవ్వకపోవటం ఒక వ్యక్తి అయితే, ఈరోజు మీరు ఎగ్జామ్స్ ఫీజు కట్టించుకొని ఎగ్జామ్స్ నిర్వహించకపోవటం వల్ల, బంద్ చేయటం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారే. గత ఈ 2 సంవత్సరాల కాలంలో లేదా గత 4-5 సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ ఇవ్వని కాలంలో అధికారులతోటి ఎందుకు మీరు చెక్ చేయించట్లేదు, విజిలెన్స్ దాడులు చేయించట్లేదు? రియంబర్స్మెంట్ సమస్య ఈరోజు గుర్తొచ్చింది కావచ్చు, కాకపోతే ఈరోజు డబ్బులు ఇవ్వకపోవడంగా ల్యాబులు లేవు అనేది అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఏం చేశారు మీరు? దీని సరైనటువంటి విద్యార్థులు కాలేజీలకు వస్తున్నారా, గంజాయి కొడుతున్నారా, లేకపోతే పబ్లిక్ వెళ్తున్నారా, ఈ అంశాల మీద దృష్టి సారించకుండా ఈరోజు రియంబర్స్మెంట్ మీరు అడుగుతున్నారు అని అంటే, ఖబర్దార్ మీ ల్యాబులు చెక్ చేస్తాం, ఖబర్దార్ మిమ్మల్ని మీ కాలేజీలు చెక్ చేస్తామని అంటే దేనికి నిదర్శనం? నువ్వే ఆగం చేసుకుంటూ, నీవే ఈ వ్యవస్థను కుల్లబరుస్తూ ఈరోజు విద్యార్థుల్ని మీరు అన్యాయం చేస్తున్నారని యాజమాన్యాన్ని ఒక్కరిని నిందించడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది విషయాన్ని తెర మీదకి తక్షణమే వివిధ రకాల సంక్షేమ పథకాలు పెట్టుకుంటున్నారు. అడగని సంక్షేమ పథకాలు మీ ఇచ్చారు, అడగని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో మేము తీసుకొస్తున్నామని ముఖ్యమూలుగా అమలు చేస్తున్నారు. కానీ రాజ్యాంగ హక్కుగా మొదటి హక్కుగా ఉన్నటువంటి ఒక ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మీరెందుకు నిధులు కేటాయించలేకపోతున్నారు? గడిచిన దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ సమావేశాలలో మీరు ఎంతగా మెరుగుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కేటాయించారనేది మీకు మీరు ప్రశ్నించుకోండి. కాబట్టి రేవంత్ రెడ్డి లేదా ఇక్కడ ఉన్నటువంటి 3 మినిస్టర్లని మేము స్పష్టంగా ప్రశ్నించదలుచుకున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీని రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేటువంటిది త్వరగా రిలీజ్ చేసి, అట్లనే విద్యార్థులు చాలా కాలేజీల కన్నా రోడ్ల మీద వ్యవస్థ దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా కాలేజీలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ఖచ్చితంగా ఈ విజిలెన్స్ దాడులు చేయాల్సిందే. విజిలెన్స్ దాడులతో పాటు కాలేజీలని సక్రమంగా విద్యార్థులను నిలబెట్టే దాంట్లో ఉండాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్కు మీరు మద్దతు తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య మీరు అరెస్ట్ కూడా అయ్యారు. ప్రస్తుతం 600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. సంతృప్తి చెందారా? ఇక ఈ ఆందోళనకంతా కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా మళ్ళీ, లేదంటే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యే అవకాశం ఉందా? విజయ్ సంఘ్, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, విద్యారంగం ప్రారంభమయ్యేటప్పుడే విద్యారంగానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తాం అని చెప్పేసి బడ్జెట్ కేటాయిస్తే ఇవాళ విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలను కూడా ప్రభుత్వం విద్యార్థుల దగ్గరని దూరం చేసే పరిస్థితి ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్రంలో కనపడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్గా మేము, ఏవైఎఫ్గా, లేకపోతే మిగతా ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే, ప్రభుత్వ విద్యారంగాన్ని కానీ విద్యార్థులు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఇవాళ ప్రభుత్వం విద్యని అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజ్యాంగంలోనే ఈ దేశంలో ప్రధానమైనటువంటి హక్కు విద్యా హక్కు.
అలాంటి విద్యా హక్కుకి ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. అలా కాకుండా ప్రభుత్వం విద్యార్థులను విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అగ్రభాగాన్ని నిలిచి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ముందడుగు వేసి పేద మధ్యతరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకి ప్రభుత్వాలు పునాదులు వేయాలి కానీ ఇవాళ పేద విద్యార్థులు మరింత విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదని చెప్పేసి అని ఏఐసెఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా ఇవాళ విద్యార్థి సంఘాలుగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆందోళన పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చి మేము 600 కోట్లు వేస్తాం, లేకపోతే 400 కోట్లు 900 కోట్లు వేస్తాం, 1000 కోట్లు వేస్తాం అని చెప్పిన ప్రకటిస్తుంది. ఇది కాదు కావాల్సింది. గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించిందని చెప్పిన ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చామంటే ఆనాడు ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించిందనే ఆలోచనతో తీసుకొచ్చాం. అంటే ఆ ప్రభుత్వం విద్యార్థికి రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ విద్యారంగం డెవలప్మెంట్ చేయలేదనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే విద్యారంగం పట్ల ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఉన్న ఆ ఏమలు ఉన్నటువంటి బకాయిలు మేము ఇవ్వము. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అప్పుడున్నది విద్యార్థులు ఇప్పుడున్నది అదే విద్యార్థులు కదా, అంటే మార్పు ఏం రాలేదు కదా. విద్యార్థులు ఎవరైనా విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది విద్యార్థులు ఇవాళ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్పై ఆధారపడి చదువుతున్నారు. ఆ విద్యార్థులందరూ కూడా ఒకేసారి మీ అధికారం వస్తే ఒకేసారి సెటిల్మెంట్ చేస్తారు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అని. అంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఒకేసారి రిలీజ్ చేస్తారని ప్రభుత్వం రెండు సంవత్సరాలు దాటింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి. 2 సంవత్సరాల తర్వాత మీరు రియంబర్స్మెంట్ ఆ రోజేమో ఒకేసారి సెటిల్ చేస్తాం అన్నది, ఇప్పుడేమో గత ప్రభుత్వం డబ్బులు ఆయంలో డబ్బులు మేము మా ప్రభుత్వం 2023లో వచ్చింది 23 తరగతి నుంచే మేము ఇస్తామని చెప్పండి. అంటే అప్పుడున్నటువంటి డబ్బులు ఎవరు ఇవ్వాలి? అంటే ఆ ప్రభుత్వాలు చేసిన అంటే సంక్షేమ పథకాలు కూడా అప్పుడు ప్రభుత్వం లక్ష కోట్లు లేదా 50,000 కోట్లు అప్పులు చేసిందని చెప్పేసి చెప్తుంది. ఆ బకాయిలు కట్టుకుంటూ వస్తున్నప్పుడు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మేము చూసి ఇచ్చేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10,300 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలని తక్షణం విడుదల చేసి విద్యారంగ అభివృద్ధికి పునాది వేయాలని చెప్పి ఏఐసెఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. మొత్తంగా ప్రజలు అడగని సంక్షేమ పథకాలకు 1,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు అటు ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి విద్యా హక్కును మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయి, విద్యా రంగాన్ని మాత్రం తూట్లు పొడుస్తున్నాయని చెప్పి విద్యాసంఘ నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే 10,300 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి మళ్ళీ విద్యాశాఖకు మరిన్ని మెరుగులు దిద్దేలా మరిన్ని నిధులు కేటాయించాలని చెప్పి విద్యాసంఘ నేతలు కోరుతున్నారు. ఇది వీళ్ళు స్నాయనరావుతో ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.